రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నిడదవోలు, దువ్వాడ 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైల్వే వంతెనతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేస్తోందని ట్వీట్లో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టులు వివిధ ప్రాంతాల్ని అనుసంధానించి ప్రయాణికులకు సరుకు రవాణాకు దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక వృద్ధి, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగు అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఏపీకి నిధుల వరద కురిపిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులకు ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో కీలకమైన ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయి. ఇదే క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని తీర ప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వే శాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై, హౌరా ప్రధాన మార్గంలో భాగంగా నిడదవోలు నుంచి దువ్వాడ వరకు 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు 198 కిలోమీటర్ల నిర్మాణానికి 9,889 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.